రెండవ రాకడ మహిమ. ఆయన ప్రధాన బూర శబ్దంతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ఆ మహిమలో పాలివాడను అనేటువంటి నిశ్చయత పేతురుకు ఉంది. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి మనందరికీ కూడా ఉండాల్సినటువంటి నిశ్చయత ఏంటంటే, నేను ఎత్తబడేటువంటి వానిగా ఉన్నాననే నిశ్చయత. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిష్యులు కావచ్చు, లేకపోతే సర్వలోకంలో ప్రజలు కావచ్చు, ప్రభు ఎదుట అందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఆయనకున్నటువంటి నిశ్చయత మనకు కూడా ఉండాలి. ఆయనతో ఉన్నాడు కాబట్టి పేతురు మహిమలో పాలివాడిగా ఉండి మనం పాలివారిగా లేకుండా ఉంటామా? ఉండం కదా. ఆయనకి ఎలా వచ్చింది ఆ నిశ్చయత అంటే, ప్రభువును మాదిరిగా తీసుకున్నాడు కనుక ఈయన ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాడు. భక్తుడైన పౌలు కూడా అంటాడు కదా, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ఇష్టంగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు చెప్తాడు కదా, నేను నా తండ్రి చిత్తమును చేయ వచ్చానా చెప్తాడు. నేను నా తండ్రి పని మీద ఉన్నానని మన దగ్గర పనిచేస్తున్నటువంటి విశ్వాసం, లేక మనకు దేవుడు అప్పగించినటువంటి ఆయన బిడ్డలు మంద అని చెప్పాడు దేవుడు. వారిపైన మనం ఎలా ఉండాలట? దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభేపేక్షతో కాక. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దుర్లాభేపేక్ష అంటే ఈ మాట సేవకులకి కాస్త ఇబ్బందికరమైన మాట. ఎందుకంటే అందరికి డైజెస్ట్ అవ్వదు. అంటే దుర్లాభంతో మేము సేవ చేస్తున్నామా అనేటువంటి వర్డ్ తీసుకుంటారు. దుర్లాభేపేక్ష కాదా అంటే ఉంది కనుక ఇక్కడ రాశాడు, లేకపోతే రాసినాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు అదే మార్గంలో ఉన్నాడు. ఆది కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల్లో బిలాం కూడా అదే మార్గంలో ఉన్నాడు. పౌలు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పరిచారకుల్లో దేవా కూడా అదే మార్గంలో ఉన్నాడు. కనుక ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. నా దగ్గర ఎటువంటి దులాభేపేక్ష లేదండి అని చెప్పగలిగినటువంటి సేవకులు ప్రభు కావలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. నీవు ఎవరికి నిరూపించుకోక్కర్లేదు, నేను ఎవరికి నిరూపించుకోక్కర్లేదు. కానీ వాడవారని కిరీటం అనుగ్రహించి దేవుని ఎదుట మాత్రం మనము నిరూపించుకోవాలి. దేవుని నామ మహిమ కలుగును గాక. ఏదో రకంగా బ్రతికేస్తాం. ఎన్ని దినాలు ప్రభు రాకడ వచ్చేంత వరకు, లేక మన పోకడ వచ్చేంత వరకు. కానీ వాడవారని కిరీటం రావాలి అని అంటే దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్య దేవుని మందును పై విచారం చేయుచుకాయండి. ఈ మాట జాగ్రత్తగా మనం గమనిస్తే సమయం తక్కువ కనుక నేను పైన చెప్పుకుని వెళ్తా ఉన్నాను. మనం ఏ విచారం చేస్తాం అంటే, వాళ్ళు ఆదివారం మందిరానికి వచ్చారా, దశమ భాగాలు తీసుకొచ్చారా, ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారా? వారు మందిరానికి వస్తే ఎలా వచ్చారు? వారి వస్త్రధారణ ఎలా ఉంది? వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారా, లేక వారు ఎటువంటి డ్రెస్ కోడ్తో వచ్చారు? చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు జీన్స్ ప్యాంట్స్ వేసుకొచ్చారా, వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారా? వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? స్త్రీలు అయితే ఎలా వచ్చారు, పైవారు పురుషులైతే ఎలా వచ్చారు? మన విచారణ అంతా ఎలా ఉంది అని అంటే బాహ్య సంబంధమైన విచారణ. హల్లెలూయా. పొరపాటుగా మాట్లాడితే దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు నా ఎదుటి పెట్టిన మాటలు మీకు చెప్తా ఉన్నా. ఏ విచారం చేయాలి అంటే, ఆ మందకు కావలసినటువంటి మేత అందిందా లేదా? హల్లెలూయా. నా దగ్గరికి వస్తున్నటువంటి దేవుని యొక్క మంద పుష్టిగా ఉన్నారా, లేక బలహీనంగా ఉన్నారా? ఏంటి పుష్టి? ఈలోక ధనధాన్యాలు, ఆస్తి అంతస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాల అవి ఉంటే పుష్టిగా ఉన్నట్ట? దేని పుష్టి అని అంటే, వాళ్ళ ఆత్మలో బలమైన వారుగా ఉన్నారా లేదా? బలహీనమైనటువంటి ఒక వ్యక్తిని ఎలా తీసుకురావాలి? ప్రభు చెప్పారు కదా, 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు వెళ్ళాడంట. హల్లెలూయా. మనం తప్పిపోయిన గొర్రె కొరకు ఎదురు చూచే హృదయం మన. హల్లెలూయా. వి నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. మన వారిని పట్టుకోవాలి. వారు ఎక్కడ తప్పిపోయారో మరలా వాళ్ళని ఏం చేయాలి? కలుపుకోవాలి. సాతానంట
గద్దించి సింహం వల్ల ఎవడు దొరుకుతాడా అని చూస్తున్నాడట. మనము వెళ్ళిపోయేటువంటి వాడు పోతే పోయాడులే అనుకుంటున్నాం, కానీ వాడు వెళ్ళిన ప్రతివాడు నాకు కావాలంటా ఉన్నాడు. కడవర దినాలట వాడు దాని తోకతో మొత్తం అందరినీ సమకూరుస్తాడట, లాగటానికి, అగ్నిలోనికి లాగటానికి. హల్లెలూయా. వారి యొక్క మాట, ప్రవర్తన, ఆశ, భాష, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు, తాత్పర్యాలు, వారి యొక్క అవగాహన, వారు వెళ్తున్న విధానము ప్రతిదీ వాక్యానుసారంగా ఉందా లేదా, లేకపోతే దేవుడు మనకు ఏమిచ్చాడంటే హక్కు ఇచ్చాడేటట్టు వాళ్ళని సరిచేసేటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. అన్ని విషయాల్లో, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, వారికి ఆలోచనలో, వారికి అన్వేషణలో వారు ప్రభు ఎదుట వారు ఎలా ఉన్నారు అన్నది చూడాలి అని భక్తుడైనటువంటి పేతురు ఈ కడవర దినాల్లో మనకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మధ్యను ఏం చేయాలట? పై విచారం చేయొచ్చు దానిని ఏ మనస్సుతో? సిద్ధ మనస్సుతో. సిద్ధ మనస్సును చూడు అని రాయబడింది. హల్లెలూయా. సిద్ధ మనస్సు ఏంటి? సిద్ధం అంటే నేను ఎలా ఉండాలి అంటే బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి, చస్తే ప్రభు కొరకు చావాలి, నేను ఉంటే పరలోకంలో ఉండాలి కానీ నరకం నేను వెళ్ళకూడదు. అది మన డిజైర్ అయి ఉండాలి. అది మనకు ఉండాల్సిన సిద్ధ మనస్సు. ఆమేన్. మనం సిద్ధ మనస్సు కలిగి ఉంటే మన యొక్క రూపు మన సంఘంలో ఉన్న వ్యక్తులకు మనము ఇవ్వగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మన పౌర హక్కు అక్కడ ఉందని కనుక మనం గుర్తించగలిగితే భూలోక సంబంధమైన ఏ హక్కు కూడా సంఘంలో మనం బాధించం. ఆమేన్. క్రీస్తు రూపం ఎలాగ శిష్యుల్లోకి వచ్చింది అంటే క్రీస్తు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళట అగత్యం, నేను వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పాడు. హల్లెలూయా. అట్లా కాదు, నేను అలా జరగనని అన్నాడు పేతురు. సాతాను అవతల పో. హల్లెలూయా. ఏమన్నా మనకు మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా ప్రభు రాజ్యమును దూరం చేసేటువంటి ఆశలు కానీ, ఆశయాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మన బిడ్డల మీద ఉన్నటువంటి మమకారాలు కానీ, ఎలాగ సంబంధమైనటువంటి ఆశలు కానీ, ఏది నిన్ను క్రీస్తు నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేసినా వి నీడ్ టు సే మస్ట్ ఏంటో తెలుసా? సాతాను దగ్గర నుండి పో. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనముగా మనకి కడవర దినాల్లో మీరు, నేను, మనందరం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి దేవునికి సేవకుడు ఎంచుకుని పరిచయం చేస్తే దేవుని రాజ్యం కట్టట అతి సులభమైంది. ప్రభు చెప్పాడు, నా రాజ్యము ఎవరిదట? ఆయనకు విశ్వాసం ఉంచినటువంటి వారిది. మరో మాట చెప్పాడు, నా భారము తేలికగాను నా కాడి సులువు అన్నాడు. కానీ ఆఖరి దినాల్లో మనము ఈ సేవ అనే కాడిని ఎలా మోస్తా ఉన్నాం ప్రభు చూస్తూ ఉన్నాడు. భారంగానా? అయ్యో ఈ శ్రమలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేను పోషించబడలేకపోతా ఉన్నా, ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా బ్రతకాలి. నేను తప్పు పట్టడం లేదు, కష్టపడి పనిచేస్తూ సేవ చేయడం తప్పేం కాదు. కానీ ప్రభువుకు విరోధమైనటువంటి ఏ సంపాదన కూడా మన జేబులోకి రావటానికి లేదు, మన కుటుంబంలో ఉండటానికి అది శాపగ్రస్తమైంది, అది శపితమైందని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. దేవుని చిత్తానుసారం బ్రతకాలి, మంచి మనస్సాక్షితో మనం పరిచర్య చేయాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడినటువంటి వారిగా మనం పరిచర్య చేయాలి. అత్యధికముగా దేవుని యొక్క ప్రేమ అంటే తండ్రి యొక్క ప్రేమ మనలో ఉంచుకుని పరిచర్య చేయాలి. అలాగే ఆఖరిగా దేవుని యొక్క సామర్థ్యం కొలది మనము దేవునికి పరిచర్య చేయాల్సిన వారుగా ఉన్నాము. నిన్ను నన్ను చేటువంటి దేవుడు ఆయన అసమర్థుడు కాదు, ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. నిన్ను నీ పరిస్థితుల నుండి, మన పరిస్థితుల నుండి, ప్రతి పరిస్థితుల నుండి విడిపించగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమైనా హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తాను, బలిపీఠం నుండి నేను చేయు ప్రతి ప్రార్థనకు నేను ఫలాన్ని చూస్తా ఉన్నానని చెప్తాను. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ మాట. హల్లెలూయా. ఈ ధైర్యం ఉన్నప్పుడు మన దగ్గర ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మనం పాడి కొండలాగానే ఉంటాం. ఏమే నిండు కొండలాగానే ఉంటాం. ఏమైనా హల్లెలూయా. మనకు నిలవలేకపోవచ్చు, కానీ కరువు నుంచి దేవుడు మనల్ని, కరువులో ఉంచిన మనం నడిపించేటువంటి దేవుడు కాదు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభు మనం దీవించును గాక.
ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, చక్కని మాటలు చెప్పినటువంటి జోసెఫ్ గారికి వందనాలండి. మరి క్రీస్తు పోలి నడవాలి. క్రీస్తుని పోలి నడవాలంటే సామాన్యమైన పని కాదు. ఏమర్థమవుతుందా? ఎవరికి నడవాలి? వెంకయ్యమ్మ గారికి పోలి నడవాలి, సుబ్బయ్యమ్మ గారికి పోలి నడవాలి, అది కాదు. ఎవరికి పోలి నడవాలి? అది సాధ్యమే, మనకే సాధ్యం అవ్వాలి. ఏమవ్వాలి? సాధ్యం అవ్వాలి అని చెప్పింది ఆయన. ఓకేనా? సాధ్యం పడేలాగా మనం ప్రాణం పోయేదాకా సాధ్యం చేసుకోవాలి. చాలా మంచి విషయాలు చెప్పారు. క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడవండి. ఎవరు? పౌలు గారు చెప్పారు, పేదరు గారు చెప్పారు, చాలామంది సేవకులు చెప్పారు. మంచిది. మీకు ప్రతి నెల కూడా మంచి మంచి మెసేజ్లు మిఖాయిల్ గారి ద్వారా వస్తున్నాయి. ఆయన మొత్తం అందరినీ ఏరియా తీసుకొస్తున్నాడు ఆయన. తెలుసా మీకు? మీ కోరకు మీరంటే చాలా ప్రేమ ఆయనకి. కాబట్టి అందరికీ 4-5 సార్లు ఫోన్ చేస్తారు ఆయన. ఎవరికోసమేంటి బాబు అంటే సంఘ బలం. మీరు బలం పొందాలి. పాలు తాగేవారు కాకుండా మంచి మాంసం తినే వాళ్ళే ఉండాలని ఆయన సంకల్పం. ఆయన రాకడ వరకు సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి, సేవకులు సిద్ధపడాలని మంచి మాటలు చెప్పినటువంటి అయ్య గారికి వందనాలు. తిమోతి పత్రికలో కూడా 6:6లో చెప్పారు ఆయన. ఏంటి లాభం? పాలాపురం చెడు లాభం కాదు, పెరిగాపురం చెడు లాభం కాదు, అది వేరే లాభం. కానీ అసలు లాభం ఏంటి? సంతుష్టి సహితమైన ఏ భక్తి? అది యేసు ప్రభు వారి భక్తి. లాభం అంట. భక్తిలోకి రావడమే లాభంలోకి వచ్చేసినట్టే. మంచి మాట చెప్పారు. ఇది ప్రసంగం నేను ఒకసారి చేసినట్టు అది గుర్తొచ్చింది. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను పట్టుకుడు. ఇప్పుడు కోటీశ్వరరావు గారు మరి చక్కని వాక్య పరిచయం చేస్తారు. కోటీశ్వరరావు వచ్చి కొమ్ముగుడు కోటీశ్వరరావు వచ్చి వాక్య పరిచయం చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. రండి సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి అందరూ దేవుని నామాన్ని మహిమపరచడానికి వచ్చాం. నేను గత 4 నెలలుగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. మిస్ అయ్యాను. వచ్చిన మొదటి నెలలో టైం గురించి మీతో మాట్లాడడానికి మీకు అనుకున్నాను. సమయము పోనీయక అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు కూడా మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రియులు మిఖాయిలయ్య గారు నిజంగానే మరి అన్నయ్య రాజు గారు చెప్పినట్లుగా ఆయన మాకు చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. అయ్యా మీకు గుర్తుందా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, ఫోన్ చేస్తారు. మరి బయలుదేరారా అని ఈ రోజు కూడా 3 సార్లు ఫోన్ చేశారు. నిజంగా ఆయన ప్రేమ ఏంటో తెలియదు. ఇందుకే దేవుని ప్రేమే అనుకుంటా ఉంటాను నేను. కనుక ఆయన ప్రేమ చూపించే విషయం కానీ, ఆయన ఇక్కడ ప్రార్థించే విషయాలు కానీ, ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందుని బట్టి నేను దేవుణ్ణే కనపరుస్తున్నాను. మరి ఇంకొక విషయం, ఇప్పటి వరకు 3 సేవకులు మన ముందు మాట్లాడారు. ఇప్పుడు 4వ ప్రసంగం. చాలా ఓపిక ఉండాలి మనకి కదా. ప్రసంగం వెంబడి ప్రసంగం అంటే చాలా ఓపిక ఉండాలి. కానీ దేవుని గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదం అని ఉంటుంది. ఏమని ఉంటుంది? నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరము. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? మరి బోధించే వాళ్ళందరూ, మనకు వాక్యం బోధించే వాళ్ళందరూ ఎవరు తల్లి? వాక్యం అంటే ఏంటి చెప్పండి అసలు? వాక్యం అంటే దేవుని గురించి ఏం రాయబడింది? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను జ్ఞానమై ఉన్నానని రాయబడింది. అక్కడ ఏముంది? భూమిని లోకమును పుట్టించుకున్నకు నేను మొట్టమొదట పుట్టి ఉన్నాను, కలిగి ఉన్నాను, నేనే జ్ఞానం అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞానముతో ఆ అధ్యాయం అంతా పోల్చబడింది. జ్ఞానము మరి ఎక్కడ దొరుకుతుంది అని అంటే, వెండికి గనిగలదు, బంగారం పుటం వేసి తీసుకోవచ్చు. కానీ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే, ఏమండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అని ఉంటుంది. ఏమని ఉంటుంది?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి తన సేవకులు అమ్మా మైక్ ఇమ్మంటారా? బోయిన రాజు గారి కన్నా ఇస్తే మీరు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు వింటారా? అదే మంచిదా మనకి? ఈ కార్యక్రమం నడిపించడం చిన్న విషయం కాదండి. వాళ్ళు రాజాన్నయ్య గారికి ఇచ్చారు, మనందరం కూర్చుంటాం, పాపం సమయం అయిపోతూ ఉంటుంది. ఆయన చెప్పిన సమయం ఈయన పాటించాలి, మరి ఆ సమయానికి ముగించాలి. ఈ కార్యక్రమం నడిపించే నాయకుడు కాబట్టి ఆయనకు పని ఉంటుంది. మనకేం పని ఉంటుంది? మన దృష్టి ఏంటో తెలియదు కానీ చిన్న విషయం జరగగానే అటు చూస్తుంది. ఇంత నిలబడి మైకుంచుకుని వాక్యం చెప్పే వాళ్ళకి మాత్రం పొరపాటును చూడదు. ఏంటో మన బలహీనత అది. మన పక్కన ఎవరైనా వెళ్ళిపోయినా, కలిసినా, పిచ్చి కలిసినా ఏమా అంతెందుకు ఏ గోళంలో కూడా దాన్ని చూస్తాం. మన ఆలోచన ఏంటో తెలియదు. మరి దీనంతటినీ సరిచేసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మన దైవజనులు మిఖాయేలు గారి ఆలోచన గొప్పది. దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన అది. మనందరం ఇక్కడ కూడుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే ప్రార్థన. ఏం చెప్పండి? ఒక భక్తుడు కూడా అన్నాడంట, నీ విజయానికి గొప్ప కారణం ఏంటో 3 విషయాలు చెప్పంటే 3 విషయాల్లో కూడా మొదటిది ప్రార్థన అన్నాడంట, రెండవది ప్రార్థన అన్నాడంట, మూడవది కూడా ప్రార్థన అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటంట? ప్రార్థన వలననే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడానికి ముందు కూడా ఆయన చేసిన పని ఏంటి? ఏమా యేసు ప్రభువారి జీవితాన్ని మనం చూస్తే ఆయన 12వ ఏట ఒకసారి కనబడుతుంది. ఏమండి? సున్నతి చేయబడిన 8వ దినమున ఒకసారి కనబడుతుంది. ఏంటది? సున్నతి చేయబడిన 8వ దినమున ఆయన యెరూషలేములోకి వెళితే పావురం బలిర్పించబడుతుంది. 12వ దినమున వాడుకు చొప్పున యెరూషలేములోకి వెళ్తే బోధకుల మధ్య కూర్చొని వింటా కనబడతాడు. మరి 12 నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నాడంటే అది ఒక ప్రశ్న. దీని గురించి పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి. ఎక్కడ ఉంటాడు ఆయన? నజరేతు కాబట్టి నజరేతులోనే ఉంటాడు. తండ్రితో పాటు వడ్రంగిమం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడు? ఆయన యెరూషలేము నుండి నజరేతుకు వెళ్ళాడు అని వాక్యంలో కనపడుతుంది అక్కడ మనకు. ఆ 12వ సంవత్సరంలో ఆ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత అవి జరిగిన పిమ్మట ఆయన నజరేతుకు వెళ్ళను అని ఉంటుంది. అంటే నజరేతులోనే 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన నజరేతులో ఉంటాడు. తండ్రితో కలిసి పని చేస్తాడు. ఇప్పుడు 30వ ఏట వచ్చినప్పుడు ఆయన యోర్దాను నది దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తిసం తీసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఏం చేయబడిందని చూస్తున్నాం మనం. ఆయన అరణ్యములో ఏకాంతంగా కొనుక్కోబడి అపవాది చేత 40 దినములు శోధించబడుతూ ఆయన ప్రార్థించిన వాడుగా కనబడుతున్నాడు. ఏమైనాడు? ప్రార్థించిన వాడుగా, తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యకే హెబ్రీ పత్రికలో కూడా కనబడుతుంది. ఆయన నరుడిగా వచ్చినప్పుడు శ్రమలతో, రోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేశాడని కనబడుతుంది. తండ్రి కుమారుడైన క్రీస్తుకి అంత ప్రార్థన అవసరమైతే ఈ రోజున మనందరికి కూడా ఏం అవసరం? ప్రార్థన లేకుండా ప్రభు మార్గం మనకు సరళము చేయబడదు. ప్రార్థన లేకుండా ప్రభు తన పనిని మనకి అప్పగించడు. ప్రార్థన లేకుండా ఏది కూడా ఈ లోకమందు మనం సంపాదించుకోం. ప్రార్థన అంటే ఏంటి? మరి ప్రార్థన అంటే ఏంటమ్మా? అయ్యో ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు. ప్రార్థన అంటే ఏంటి? మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? రోజు చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తున్నారా? తలకాయలే ఊపుతున్నారు, ఎవరు నోరు తెరవట్లా. అమ్మా ఏం చేయట్లా? సేవకులను అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి? మేము నిమిత్తం ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ కలుగును అని సమయాలు గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటకు భయపడతారు కాబట్టి తప్పకుండా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి. మీ నిమిత్తం మేము ప్రార్థన చేయకపోతే మాకు శ్రమ అని వాళ్ళకు భయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి మీరు చేస్తున్నారా? తలకాయ కదమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తలలోపడం కాదురా, నోటితో సమాధానం చెప్పాలి. అందుకే మనకేం రాయబడింది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, రోమిలకు రాసిన పత్రికలో, హృదయమందు విశ్వసించిన ఎడల. నోటితో ఒప్పుకుంటే హృదయంలో విశ్వాసం కలుగుద్ది. ఏం కలుగుద్ది? నోటితో మాట్లాడితే అమ్మా, నోటితో ప్రభువా ప్రభు అని పిలిస్తే అది ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుందా? ఎవరు చెప్పారు? ఏమండి మీకు చిన్న మాట చెప్తానే, మీరు ఎలిమెంటరీ స్కూల్ పక్క నుంచి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో పిల్లలు చదివే పాఠాలు ఎలా ఉంటాయి? రోడ్డు మీద కనబడతాయి.
హై స్కూల్ పక్కన కాలేజ్ పక్కన నడిచేటప్పుడు అక్కడ చెప్పే పాఠాలు వినపడతాయా? ఏమండి వినపడతాయా? వినపడదు. ఎందుకని? ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో నేర్పించే అక్షరాలు ఏంటి? నువ్వు హై స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఆ పాఠాలకు పునాది ఏంటి? ఏమా ఇంగ్లీష్లో ఏ పదం రాయాలన్నా ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి, అక్షరాల నుంచి రాయాలి. ఇంకో 27 అక్షరాలు చెప్తానంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? నన్ను ఒప్పుకుంటారా? ఇంగ్లీష్లో 26 ఉంటాయి, అందులో నుంచే ఏదో తీసి రాయాలి తప్ప నువ్వు లేదు నేను 27 పెడతానంటే ఒప్పుకుంటారా? అంటే ఫౌండేషన్ ఏంటి? లెటర్స్. తెలుగు అయితే ఆ నుంచి ఆ వరకు అల్లులు. ఇవి పలికేటప్పుడు చిన్నప్పుడు ఎలా పలికిస్తారు? చిన్నగా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వినబడేలాగా కేకలు పెట్టిస్తారు. రోడ్డు మీద ఆ అనే అక్షరం అసలు అది ఏంటో కనపడకుండా దిద్దేస్తారు. పిల్లల పలక మీద అక్కడ స్కూల్లో రాస్తే ఆ పలక మీద రాసిన అక్షరం ఇంటికి వచ్చినప్పుడు ఇది ఏంట్రా అంటే మొత్తం దిద్దేశాడు డాడీ, ఆకాశం ఏమైపోయింది, సున్నా అయిపోయింది అంటారు. అంత దిద్దుతారు. అంత దిద్దుతారు కాబట్టి వాడిని నిద్రలో నుంచి లేపిన ఆ అనే పదాన్ని మర్చిపోడు, ఈ అనే పదాన్ని మర్చిపోడు. ఆ అక్షరాలు ఎప్పుడైతే మనలో ముద్రించబడతాయి, అలా ముద్రించబడటానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు బిగ్గరగా చెప్పడమే. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నువ్వు ఏదైతే బిగ్గరగా పలుకుతావో, బిగ్గరగా బైహార్ట్ చేస్తావో, పెద్దగా అరుస్తూ చెప్తావో అది నీ హృదయంలో ముద్రించబడుతుంది. అందుకే కీర్తనకారుడు 42వ కీర్తనలో కూడా ఏం రాస్తాడంటే నా నాలుగు త్వరగా వ్రాయు అని. ఎలా ఉందంట? నా నాలుగు త్వరగా వ్రాయు అని కలము అనే ఉందంట. ఈ నాలుగుతో పలికే ప్రతి మాట కలములా రాస్తుంది. ఎక్కడ రాస్తుంది? నాలుగనే కలం ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు మీ చేతుల్లో పెన్నులు ఉన్నాయి, ఎక్కడ రాస్తాయి? నోట్ పేపర్ మీద రాస్తాయి. నాలుగుతో రాస్తారు, దాని మీద తడిసిపోతుంది, కొత్త అయిపోతే చిరిగిపోతుంది పేపర్ మీద. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాలుగుతో రాసే మాటలు ఎక్కడ ముద్రించబడతాయి? హృదయం అనే పలక మీద ముద్రించబడతాయి. కాబట్టి నా నాలుక, ఆయన అంటాడు త్వరగా రాయమని కలమంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా రాసేది నాలుగు అంటది? నిదానంగా రాసేది కాదంట. ఎగ్జామ్ హాల్లో టైం సరిపోదు. ఇప్పుడు ఉద్యోగానికి రాసే ఎగ్జామ్ ఎవరో సిస్టర్ గారు నీటికి ప్రిపేర్ అవుతున్నారంట, టైం సరిపోదు పాపం. అప్పుడు ఎలా ఉండాలి? త్వరగా రాసే కలంలో ఉండాలి. నీ జీవితంలో కూడా దేవుని మాట అలా త్వరగా. హబక్కూకు ప్రవక్త కూడా ఒక మాట రాస్తాడు, పరిగెత్తుతూ చదువు వీలగినట్లు ఆ దర్శన వాక్యమును హృదయమును పలక మీద వ్రాయము. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిగెత్తుతూ చదువు వీలగినట్లంట. పరిగెత్తుతూ ఎవడన్నా చదవడా? ఏమా పరిగెత్తుతూ పరిగెత్తుతూ. ఇప్పుడు మీ ఊరు వెంకటరామన్ గుడి బోర్డు ఉంది, మీరు పరిగెత్తుకుంటా ఆ బోర్డు పేరు చదువుతారా? చదవరా? ఎందుకు చదవలేని? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోజు చూసే బోర్డు అయితే చదవరా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే కొత్తోడు ఎక్కితే ఆ ఊరి పేరు తెలియదు. పాతోడు ట్రైన్ వేగంగా వెళ్ళిపోతున్నా కూడా ఏ ఊరు దాటింటారంటే బాదంపూడి దాటేసింది అంటాడు. స్టేషన్లో ఆగదు, కానీ వాడు బాదంపూడి అంటాడు. ఎందుకంటాడు? ఆల్రెడీ వాడు అంతకుముందు ప్రయాణం చేసినాడు, ఆ ఊరి పేర్లని వాడికి ఐడియా ఉన్నాయి కాబట్టి ట్రైన్ పరిగెడుతున్నా కూడా అది ఏ ఊరో చెప్తాడు వాడు. ఎందుకని? ఆ బాదంపూడి అనే పేరు ఎక్కడుంది? ఆ బయట బోర్డులో కదా, హృదయంలో ఉంది. ఆ ప్రయాణం చాలాసార్లు చేశాడు వాడు, ఆ మార్గంలో చాలాసార్లు వెళ్ళాడు. కాబట్టి ఆ మార్గంలో ఉన్న ఊరి పేర్లన్నీ ఎక్కడున్నాయి? వాడు హృదయంలో ఉన్నాయి. కాబట్టి వాడు పరిగెత్తుతా కాదు, ట్రైన్ కాదు, విమానం ఎక్కితే చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూడా పరిగెత్తుతూ చదవాలంటే ఎక్కడ ఉండాలి? పరిగెత్తుతూ చదవ వీలవ్వాలంటే ఎక్కడ ఉండాలి? మీ హృదయం అనే పలక మీద ఉంటే మీరు పరిగెత్తుతూ కూడా పాడుకుంటారు. పాడుకోరా? పరిగెత్తుతో కూడా పాటలు పాడుకుంటూ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు అవి మీ హృదయంలో ఉన్నప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని మాట చాలా విలువైంది. దైవజనుడు మనల్ని సిద్ధపరిచిన విషయం చాలా గొప్పది. కనుక నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం. నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు పూజించండి, పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయండి. అక్కడ మీకు ఏమీ తక్కువ కాకుండా అన్ని సంపాదించుకోండి.
వెంకటరామగూడెంలో స్తోత్రం చెప్పండి గట్టిగా. చేయండి. వారు కుమారులను కుమార్తెలు కన్నట్లు వాళ్ళకు కూడా చేయండి, సంపాదించండి. ఈ పాయింట్ బాగా వినండి అమ్మా, ఈ పాయింట్ బాగా. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. నేను ఈ ఒక్క మాటే చెప్తాను, ఇంకా ఈ ఒక్క మాట గురించి కొంచెం వివరించి ముగించేస్తాను. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. పట్టణం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఇది తెలిస్తే మనం ముగించేసుకుందాం. పట్టణము యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయడం అంటే ఏంటి? పట్టణానికి క్షేమం అంటే ఏంటి? మీ ఇంటికి క్షేమం అంటే ఏంటి? అసలు నీకు క్షేమం అంటే ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు క్షేమం అంటే నీ అవసరాలన్నీ తీరాలి, అది నీకు క్షేమం. ఇప్పుడు పట్టణం యొక్క క్షేమం అంటే ఆ పట్టణం క్షేమంగా ఉండాలంటే ఎవరు పరిపాలన బాగుండాలి? పట్టణ అధికారి పరిపాలన బాగుంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏమవుతారు? క్షేమంగా ఉంటారు. జనమా, మీకు క్షేమాలు కోరేది ఎవరు? మీకు లోన్లు ఇచ్చేది ఎవరు? ఈ పట్టణంలో ఏదన్నా కరెంటు పోతేనో లేదా ఇంకేదైనా పోతేనో మీరు ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఆ గ్రామానికి అధికారిగా ఉన్నటువంటి వారి చేతిలో ఈ పనులన్నీ కూడా ఉంటాయి. అవన్నీ సక్రమంగా ఉంటే మీ గ్రామం ఏమైనట్టు అమ్మా? అందుకే మీ గ్రామం ఢిల్లీలో రాయబడింది అంటున్నారు. ఎందుకంటే పారిశుద్ధ్య కార్యక్రమంలో పేరొందిందంట. అలాగా మన పట్టణం క్షేమంగా ఉండాలంటే ఆ పట్టణంకి అధికారి ఏమై ఉండాలి? ఆ పట్టణ క్షేమం కోరేవాడు అయి ఉండాలి. అతని కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆ పట్టణంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే ఆ పట్టణంలో వారికి కావలసిన వసతులన్నీ క్షేమంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళండి, ఒక ఊర్లో మనం నివాసం ఉండాలంటే ఆ ఊర్లో అప్పించువాడు వైద్యుడు ఉండాలంట. ఎవరు? మీరు చదువుకున్నారు ఈ మాట ఎప్పుడైనా? ఆ ఊర్లో అప్పించేవాడు వైద్యుడు ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు అంట. కారణం ఏంటి? ఏదన్నా అవసరమైతే మనకి ఏం కావాలి? అప్పు కావాలి. ఆరోగ్యం బాగోకపోతే ఏం కావాలి అమ్మా? మన ఈ రెండే కదా ప్రాముఖ్యం. ఒకటి అవసరాలు, రెండు ఆరోగ్యం. ఈ రెండు బాగుండాలంటే ఒకటి అప్పించేవాడు ఉండాలి, రెండవది డాక్టర్ ఉండాలి. కాబట్టి ఈ ఊరిని బాగు చేయాలంటే ఈ ఊరికి డాక్టర్ కావాలి. ఊర్లో డాక్టర్ ఎవరు? మీ ఊర్లో డాక్టర్ చెప్పరు. మీరు ఏదైనా జ్వరం రాగానే వెంటనే ఫోన్ చేస్తారు. ఇంజక్షన్ పని చేయనట్లు ప్రభు ఆ ఇంజక్షన్ పని చేయించు నాయన. డాక్టర్ గారు ఇచ్చిన పిల్లల్లో కూడా నువ్వే ఉంది నాయన. ఎందులో ఏమో చేయట్లేదు మీరు అలాగా? అమ్మ ఆమె చేసుకున్న పిల్లల్లో కూడా నువ్వే ఉంది నాయన. ఆయన చేసిన ఇంజక్షన్లో కూడా నువ్వే ఉండు నాయన. ఏమో చేస్తున్నారు లేదా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. మీరు స్తోత్రంగా కలుగుగాక. పరమ వైద్యుడైన ప్రభువు మనతో ఉన్నాడు. అంటే మనకి దైవ సేవకుల అవసరం ఎంతైనా ఉంది. అన్ని విషయాల్లో కూడా మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని యొక్క సేవకుని క్షేమం కోరి మీరు ప్రార్థన చేస్తే ఆ క్షేమము మీ క్షేమానికి కారణమవుద్ది, మీ గ్రామానికే క్షేమం అవుతుంది. ఎందుకంటే అతను ఖాళీగా ఉన్నాడు కదా. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఏం చేస్తాడు? మీరందరూ పాపం కూలి పనికి వెళ్ళిపోతారేమో. ఆయన పని ఏంటి? గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేయడం. ఎంతమంది సేవకులను పిలిచి ఈరోజు ఈ గుడికి పెట్టిన ప్రధానమైన ఉద్దేశం కూడా మీ కొరకు ప్రార్థన చేయించడానికి, మీరు క్షేమంగా ఉండాలని. కాబట్టి మన ఇరుగు పొరుగు క్షేమంగా ఉంటే మనం కూడా ఏమవుతాం? మన ఇల్లు మాత్రం అద్దాల వేళ చేసుకొని ఆ ఇల్లు తీసుకెళ్ళి మురికాల పక్కన కట్టుకుంటే ఏమవుతుంది? మన ఇంటిని అద్దాల వేళ కట్టుకొని ఆ ఇల్లు మురికాల పక్కన ఉంటే ఏమవుతుంది? అద్దాల మేడలోకి ఏమొస్తాయి? మురికాల్లో ఉన్నాయని మేడలోకి వస్తాయి. కాబట్టి నీ మేడ శుభ్రంగా ఉండాలంటే పక్కనే శుభ్రంగా ఉండాలి. అంటే నీ చుట్టూ మురిగెట్టుకొని నువ్వు మాత్రం పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తానంటే కుదురుద్దా? నీవు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి.
వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నిన్ను ఏ పట్టణంలో పెట్టానో, నీకు ఏ పట్టణాన్ని ఇచ్చానో, ఏ గ్రామాన్ని ఇచ్చానో ఆ గ్రామం యొక్క క్షేమము కోరి మీరు ప్రార్థన చేయండి. అది చేస్తే ఏమవుతుంట, మన కొరకు మనం పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. దాని క్షేమమే మీ క్షేమానికి కారణమవుతుంది. కాబట్టి మనం అందరము, అందుకే మరి అపోస్తలుడైన పౌలు తిమోతితో కూడా రాస్తూ ఒక మాట చెప్తాడు ఏంటంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించుట మంచిది. ఇది మన దేవుని దృష్టికి విలువైనది, యోగ్యమైనది. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, మనం చుట్టూ ఉన్నటువంటి వారందరి కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు క్షేమంగా ఉంటావు. ఇది మన దేవునికి చాలా ఇష్టమైనది. కాబట్టి నిన్ను ఏ గ్రామంలో ఉంచాడో, ఏ పరిస్థితుల్లో ఉంచాడో, ఎవరి ఇంట్లో ఉంచాడో ఆ ఇంట్లోనే ఉండి నీ చుట్టూ ఉన్నటువంటి గ్రామం కొరకు, పట్టణం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేస్తే వారి క్షేమము మన క్షేమానికి కారణమవుతుంది. అట్టి క్షేమం దేవుడు మనందరికీ ఇచ్చును కాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకుల కొరకు సర్వదేవుని వందనాలు తెలియజేస్తాను. మంచిదండి. ఇప్పుడు వరకు కూడా నేను ప్రసంగం చేయగలన్నావు చేయించండి గారు. ఈ స్థలంలో ఇప్పుడు వరకు నేను ప్రసంగం చేయగలన్నావు చేయండి. సేవకులు ఎవరండి సార్? ఎవరండి? ఈయన ఇంకెవరు సార్? మీరు చేయలేదు కదా. మీ పేరేంటి సార్? సామీ గారా? నాని సామీ. ఎవరండి? అయ్యా ఓకే అండి సార్. ఎందుకంటే మళ్ళీ మీరు మోటార్ సైకిల్ చెప్పండి. రెండవ కదండి. ఓకే సార్, మంచిది. మిఖాయిల్ గారు కంగారు పడుతున్నారంటే ఇది ఆలోచించదగ్గ విషయం. అందుకని ఒకరికే ఇస్తున్నానండి. అయ్యా సామీల్ గారు, మీరు సిద్ధపడండి. అయ్యి గారు ఇందాక వచ్చాను కాబట్టి మీ పేరు రాయలేదు. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమము అని, పట్టణానికి క్షేమము, కుటుంబానికి క్షేమము, వ్యక్తులకు క్షేమము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా మంచి మాట చెప్పారు మరి కోటేశ్వరరావు గారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన అనే అంశం తీసుకున్నారు ఆయన. ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఈ క్షేమము ప్రార్థన వల్ల వస్తుంది. ఇవన్నీ ప్రార్థన లేకపోతే క్షేమం కాదు, అక్షేమం వస్తుంది. అంటే అశాంతి వస్తుంది. కాబట్టి అక్షేమం లేకుండా క్షేమంగా ఉండాలంటే మంచి ప్రార్థన జరగాలి, కుటుంబ ప్రార్థన జరగాలి. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేశారు, శోధన లేకుండా ప్రార్థన చేశారు. సమీల్ గారు కూడా ప్రార్థన చేయకపోతే పాపం అని చెప్పారు, హృదయము మంచిగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ కూడా మరి మంచి మాట చెప్పారు. ఆఖరిగా సమీల్ గారు ఒక 10 నిమిషాలు, 1:35 అయింది కాబట్టి ఒక 10 నిమిషాలు వచ్చి వారి వర్తమానం కూడా త్వరగా ముగించాలని ప్రేమతో వారిని మనవి చేస్తూ, దాని తర్వాత మన మధ్యనటువంటి మిఖాయిల్ అయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వారికి ఉన్నటువంటి అవసరాలు కూడా చెప్తారు. మన వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సార్ మనందరం కూడా ఆమె చెప్తాం. ఆమె హల్లెలూయా. ఒక చిన్న మాట నేను తెలియజేయాలి. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని నేను క్షమాపణ అడగాలి. ఎందుకంటే దేవుని మందిరంలో నా యొక్క పరిస్థితిని బట్టి. రెండో విషయం, మీ అందరినీ కూడా నేను క్షమాపణ అడగాలి. మంగళవారం మధ్యాహ్నం కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా సరైన నిద్ర లేదు. కార్యక్రమం చేస్తా చాలా ప్రాంతాలకు వెళ్ళి రాత్రి హైదరాబాద్ నుంచి కొంచెం రావడం జరిగింది. మీటింగ్స్లో పాల్గొంచుకుని దాని గురించి ఉండలేకపోయాను అనమాట. ఆ విషయంలో మీరు అందరూ నన్ను క్షమించాలని, ప్రభు క్షమించాలని కోరుకుంటున్నాను అనమాట. ప్రజలో దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. జస్ట్ 2 మాటలు వివరణ మాత్రం నేను ఇస్తాను. దాన్ని కొంచెం జాగ్రత్తగా, నా మొదటిసారి కాబట్టి నేను మధ్యన మాట్లాడడం అనేది 2 మాటలు నేను జ్ఞాపకాన్ని తీసుకొస్తాను అనమాట. కానీ దేవుని దృష్టిలో 2 విలువైన మాటలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం. ఒకసారి మనం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం.
ఒకసారి మనమందరం పరిశుద్ధ గ్రంథాలని తీసి ఆ లేఖనాలు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలని వార్తా ఉన్నాను. నేను చదువుతూ ఉంటాను. మీరు కలపండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అనే మాట అక్కడ కనబడుతుంది. దేవుడు తన జ్ఞానం చేత ఆకాశాన్ని, తన జ్ఞానం చేత భూమిని, తన జ్ఞానం చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. అదే దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే జ్ఞానానికి మించినది ఒకటి ఉంది. అది ఏంటంటే ప్రేమ. ఇంత జ్ఞానము గల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. వ్యక్తిలో ప్రేమ అనేది ఉండాలన్నమాట. ఎన్నో లేకపోయినా అన్నిటికీ మించినది, అవసరమైతే జ్ఞానానికి కూడా మించినది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ అన్నమాట. ప్రేమ లేకపోతే గేమి లేనట్టు. అందుకే ఎన్నున్నా సరే ప్రేమ లేదనుకోండి పరిస్థితి వేరుగా ఉంటుంది. మన ప్రేమను దేవుడు కనుపరిచాడా లేదా అన్న మాట రుజువు మనం చూడాలి. ఆయన చెప్పాడు కదా, ప్రేమని జ్ఞానానికి మించిందని. సమస్తాన్ని సృష్టించిన దేవుడు తన ప్రేమను కూడా తెలియజేశాడు. జస్ట్ వచనాలు మాత్రం నేను ఇస్తున్నాను, ఎవరిని ఇంకా అర్థమానాన్ని మాత్రం చెప్తాను. ఒకసారి మనందరూ కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఆ యొక్క మాటలో ఇట్లాగా రాయబడి ఉంది. ఆ యొక్క వాక్యంలో మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదన్నమాట. ఇంత జ్ఞానం కలిగిన దేవుడు మనల్ని ప్రేమించాడని తాను రుజువు పరుచుకుంటున్నాడు. ఆయన తన ప్రేమను కనుపరిచి ఎట్లాగా మరి ఆయన తన ప్రేమను కనుపరిచినాడంటే తన జ్ఞానం చేత సమస్తమును మనకు అనుగ్రహించిన దేవుడు తన ప్రేమ చేత తన కుమారుని కూడా మన పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం కలగడానికి ఆయన అనుగ్రహించినాడు. మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు మాట ఉన్నది. ఆ మాట దేవుడు నెరవేర్పులోకి తీసుకుని వచ్చాడా లేదా మనం చూసాం. మరి మనం ఏం చేయాలనంటే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనకి ఇవ్వబడిన మాట అది. ఫస్ట్ దేవుడు వాగ్దానపు మాట, తర్వాత దేవుడు నెరవేర్పు మాట, దేవుడు మనకిచ్చిన మాట. ఈ మూడే విషయాలు అన్నమాట. దేవుడు తన మాటను తెలియజేసాడు. జ్ఞానానికి మించింది ప్రేమ అని చెప్పి ఆ ప్రేమను ఆయన చూపించాడు, రుజువుపరుచుకున్నాడు. ఆయన మనకేమని చెప్తున్నాడంటే అట్లాంటి ప్రేమ కలిగి మనం క్రీస్తులాగా ఉండాలని చెప్తున్నాడు. ఇది మొదటి మాట. అంటే జ్ఞానానికి మించిన ప్రేమ అని తెలియజేశాడు. ఇది నా మొదటి మాట. రెండవ మాటగా చూద్దాం మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఇట్లాంటి మాట కనబడుతుంది వాక్యము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే మాట కనబడుతుంది అక్కడ. ఇప్పుడు సమస్త జ్ఞానానికి మించింది రెండవది ఒకటి ఉంది. అదేంటంటే సమాధానం అన్నమాట. మనం అందరం ప్రేమ కలిగిన వారిగా ఉంటాం కానీ సమాధానం వల్లే. ఆ వ్యక్తి అంటే ప్రేమే ఓకే, మరి ఎన్ని మాట్లాడాలంటే మాట్లాడలేదండి. ఎందుకంటే సమాధానకరమైన పరిస్థితులు లేవన్నమాట. మరి ఆయన సమాధానం చూపించాడా లేదా అంటే ఆ మాట రాయబడి ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన సమాధానం గురించి మాట సంబంధించాడు. ఆ మాటను చెప్పిన దేవుడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎట్లాగా సమాధానాన్ని చూపించాడనే మాట ఉంది. అక్కడ రాయబడిన వాక్యం మాట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని యాక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేశాను కనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానానికి మించినది దేవుని సమాధానం అని చెప్పిన దేవుడే ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఎందుకంటే
ఆయన ఆ ద్వేషమును సంహరించేసట, దేవునితో మనల్ని ఏం చేశాడంట, ఐక్యం చేసాడంట ఆ శిలువ వలన. అలా సమాధానపరిచాడు. మరి మనం ఏం చెప్తున్నాం, మనం ఏం చేయమన్నాడంటే ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది ఇట్లాగా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ఎవరికైనా కొంచెం చిన్న హెల్ప్ చేయాలంటే మనం అంటాం, అయ్యా సఖ్యమైతే మీ చేతనంతా చేయండి అని అంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎట్లా ఉండాలంటే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండమని చెప్తున్నాడు ఆయన. మనకి కూడా చెప్తాను. మొదటి మాట ఏంటంటే, జ్ఞానానికి మించినది దేవుని ప్రేమ. ఆ ప్రేమను దేవుడు చూపించినాడు, ఆ ప్రేమ వెలిగి జీవించమని చెప్పినాడు మనకి. రెండో మాట ఏంటంటే, జ్ఞానానికి మించింది సమాధానం. ఆ సమాధానాన్ని దేవుడు చూపించాడు, అది తెలియజేశాడు. అట్లాంటి సమాధానం కలిగిన వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. గబ్రియేలు దూత వచ్చినప్పుడు మన క్రిస్మస్ బాగా చెప్తాం, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద అని చెప్తున్నాడు. ఆయన పునరుత్థానం వచ్చిన తర్వాత ఆ గదిలో ప్రవేశించినప్పుడు శిష్యులందరూ అక్కడ ఉన్నప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. మీరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దర్శించినప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు మీరు సమాధానం నమ్ముతూ ప్రభునామాన్ని గనపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటి అవకాశం ఇచ్చినందుకే దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశం లేకపోతే ఈ యొక్క పరిచర్యలో ఒకసారి ప్రీతిగా పాలుభాగస్వం చేసినందుకే సేవకునికి అధ్యక్షుడికి ఉండి నడిపిస్తున్న వారికి హృదయపూర్వకంగా వందనాలు. ఇంతవరకు కూడా ప్రభు యొక్క లేఖనాలు ధ్యానం చేయడానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఖచ్చితంగా టైంకి ముగించారు. సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డయాస్ మీదకి రావాలని మిఖాయిల్ గారు మరి వారు డయాస్ మీదకి రప్పించండి. సేవకులకి మన ముగింపు ఆశీర్వాదం ప్రార్థన చేసుకుంటూ ఒక పల్లవి పాడుతూ మరి దేవుని యొక్క స్తుతి చేసుకుంటూ మనం ప్రార్థన మనం చేద్దాం. రైట్ సార్, జగరి గారు అలాగే జోసఫ్ గారు, అమ్మ పాస్టమ్మలు కూడా రండి, పాస్టమ్మలు గారు కూడా రండి, సిస్టర్ గారు అందరూ కూడా పాస్టర్ గారు వచ్చేయండి. పాస్టర్లు ఎవరున్నా పైకి వచ్చేయండి అమ్మా. పైకి వస్తే ఒక చిన్న పల్లవి చిన్న ప్రార్థన చేయాలని సుజీవరావుకి మరి సమయం ఇస్తున్నాం. ఒక చిన్న పల్లవి పాడుతూ ప్రార్థన చేయాలని, ప్రార్థన సంబంధించిన పల్లవి పాడి ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించారు. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రభుని తలంచుకునొచ్చు. ముగింపులో ఉన్నాం కనుక ఎంతవరకు దైవజనులు నిలబెట్టుకుని ప్రభు ఎన్నో చక్కటి విషయాలు, ఆత్మీయమైన విషయాలు, అమూల్యమైనటువంటివి సంఘమునకు, ప్రాముఖ్యంగా సేవకులకు, సంఘమునకు అవసరమైనటువంటి మాటలే ప్రభు ఈ దినమందు దైవ సేవకులు నిలబెట్టి మనతో మాట్లాడిన విధానమును బట్టి ప్రతి ఒక్కరు ముఖాలు మూసుకుని వాక్యము ద్వారా మనతో మాట్లాడిన ప్రభునకు రెండు చేతులు జోడించాయి. మీకే వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, వందనములు, నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకముగా ప్రభునకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీవించిన ఎంతవరకు అయ్యా మా ప్రాంతమును ప్రేమించి, మా సంఘమును ప్రేమించి, మా కుటుంబములను ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి విలువైనటువంటి మాట మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. నీ వాక్యం మా కుటుంబములో ఫలింపులోనికి తీసుకుని రండి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునయ్యా మీకే వందనములు, స్తోత్రములు. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి.
నాపితివి యెహోషువ ప్రాతి పగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది యెహోవా నీ నామమున మహిమ కలిగిన రాజ్యం మీకు వందనాలు. ఇంతవరకు ప్రారంభము నుండి ఇంతవరకు ఈ స్థలములో మీరు అధ్యక్షులుగా ఉండి అయా పాటల ద్వారా స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమను పొందుకున్న తండ్రి మీకు వందనాలు. మీరు జరిగించుచున్న తండ్రి మీకు స్తోత్రములు వందనములు స్తుతులు చెల్లించుకొనుచున్న అయా ఇదిగో ఇంటి గొప్ప పని చేయుటకు మీ దాసులకు మీరు ఇచ్చిన ప్రేరేపణ గొప్ప ఉన్నారు. వచ్చిన ప్రతి కుటుంబమును పేరు పేరును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు ఉన్న వారిని దీవించండి. అయ్యా ఇదిగో ప్రభు సేవకులకు ఆతిథ్యం సిద్ధపరచుచున్న అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఎట్టి కార్యములు చేస్తారో అట్టి కార్యములు అయ్యా ఈ సంఘములో మీరు జరిగించుమని ప్రార్థన చేయించున్నాం. మీకు వందనములు స్తోత్రములు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అయ్యా ఇప్పుడు మరలా మీ సేవించుమని అయా ప్రపంచ దేశములకు అయా మీ యొక్క అయా ఇదిగో విలువ తెలిసి అయా ప్రతి ఒక్కరూ రక్షించబడు కృప చూపించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందు. కృపగల మా స్వామి పరిశుద్ధుడు వేల దేవునికి వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏదైనప్పు ప్రభు పరిచర్యంతను బట్టి నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధ భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని చేరవలసిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. ఈ దినపు నాయన పరిచర్యలు పారభాగస్తులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నాయన స్థానిక దైవజనులు వారి కుటుంబాన్ని వారి యొక్క సంఘాలను పరిచర్యలను దీవించి ప్రార్థన చేసుకున్నాం. ఉంచండి బాగా.
చెప్పారండి